నేను నందు బయటికి వెళ్తున్నాం. వాడు బండి బయట పెడుతుండు. వీడి లోపల స్టోర్ పెడితే వీడి ఇట్లా అరుస్తుండు. నందు నందు గో బయట పెట్టి నందు వస్తుండు. వీడెంత ఎట్లా కూర్చుండేడు. ఇప్పుడు వాడి మీదకి ఎక్కి కిటికీలోకి వెళ్ళి నందు తీరా, వీడు ఆగుతలేడు. బండి బయట పెట్టినాక వీడు ఏం చేస్తావు రాగా? ఏం చేస్తావు పొద్దున చెట్లన్నీ క్లీన్ చేసిన కదా, ఇప్పుడు చెట్లు తెద్దామని నేను నందు బయటకు వెళ్తున్నాం. ఇంకా బండి బయట పెట్టినాం. బయటికి పంపించి డోర్ పెడదామంటే వచ్చి పరుపులో వండుకుంది. ఇంకదానన్నా ఇంత అమాయకంగా పెడతాడు ఇద్దరేడు ఫేసు. ఇంకదా అమ్మాయి కదా, ఇంకదా పోదాం. వద్దంట దానన్నా పోదాం. ఇంకదా బయటికి పోదా. దానన్నా ఇంకదా గుడ్ బై అక్కడ ఏడుస్తుంటారా. ఇంకదా గుడ్ బాయ్ కదా మాయకు. గుడ్ బాయ్ కదా. బాయ్ నాన్న, మళ్ళీ వస్తాం. బాయ్ 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 అలెక్స్. వెళ్ళే దారిలో సంపూర్ణ హోటల్కి వెళ్ళాము. నందు ఎప్పటి నుండో 70 mm దోశ కావాలమ్మా అన్నాడు. 2 70 mm దోశలు తీసుకున్నాము. సండే కదా ఎలాగూ అనేసి ఇంట్లో ఏం టిఫిన్ చేయలేదు. అక్కడే తీసుకొని తిని నెక్స్ట్ చెట్ల దగ్గరికి వెళ్ళాము. ఇంకా మ్యాంగో అన్నట్టు నేను నెల బస్ 5 ఏళ్ళు పడుతుందా? 4 years పడుతుందా? అది మందార చెట్టు సెలెక్ట్ చేసుకుంటుంది. ఇది గోడని లేపుతుంది కదా, మామిడి చెట్టు గోడ లేపుతుంది కదా. మామిడి చెట్టు గురించి అడుగుతున్నాను ఆ తోటమాలిని. అక్కడ చెట్లు చూస్తే అన్నీ తీసుకొని మన ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకోవాలనిపిస్తుంది. ఆ లిల్లీ పూలు దగ్గరికి పోగానే మంచి స్మెల్ వచ్చింది. ఆ లిల్లీ పువ్వు ఒక్కటికి ఆ కాడ పట్టుకొని పోతున్నాను. అతనేమో ఇరిగిపోతుంది మేడం, మళ్ళీ ఎవరు తీసుకోరు అంటున్నారు. అట్లనే దాన్ని పట్టుకొని మళ్ళీ వేరే తెస్తాడేమో అనేసి అదే పట్టుకొని వెళ్తున్నాను నేను. మందార చెట్లు మాత్రం ఒక 5-6 రకాలు తీసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో పొద్దున్నే డోర్ తీయగానే గ్రీనరీగా కనిపిస్తుంది అనేసి. ఇంకా పండ్ల తోటలు మామిడి చెట్లు పెట్టడానికి మనకు ప్లేసు అన్నీ బండ్లు వేసాం కదా, ప్లేస్ ఎక్కువ లేదు. మళ్ళీ గోడలన్నీ లేపుతుంది అనేసి ఏం పెద్ద రకాలు తీసుకోలేదు. తీగ చెట్లు కూడా తీసుకోలేదు, మళ్ళీ పాములు అవన్నీ వస్తాయనేసి. 5 రకాల మందారాలు, ఒక లిల్లీ చెట్టు, దౌనం అన్నీ తీసుకున్నాం. ఇక ఏం పెరుగుతాయో ఏమో చూడాలి. ఇక అన్నీ సరిదేస్తుండే తమ్ముడు మంచిగా. సైడ్కి పెడదామా, అట్లనే పెడదామా? బండిలో కూడా పెట్టేసిండు. ఎట్లా నడుపుతానో చూడాలి. థ్యాంక్ యూ తమ్ముడు. చెట్లు తీసుకొని పోతున్నాం. నెక్స్ట్ గాడు డోర్ తీసి మన ఎట్లా అంటుండు. ఏది రా తీయండి డోరు. అలెక్స్ అలెక్స్ ఇక్కడ డోర్ తీయను. చెట్లను ఎట్లా చూస్తాడు చూద్దామిగా. అలెక్స్ హాయ్ హాయ్. చెట్లు వచ్చినాయి. అది స్మెల్ చూడొద్దు కానీ ఎంతసేపు పోలేదు రా అలెక్స్గా. ఒక చెర్రసేపే వేయించినాము. చాలు ఇంకా చాలు. చూడనంటారా నిన్ను? ఏదో వాసన వస్తుంది మన కొత్త రకం వాసన. చెట్లు నందు చెట్లు తెచ్చుకున్నాం, నాటుదాం పారా. అలెక్స్ ఆట ఆడతారా మీరిద్దరు? చెట్లు నాటుదాం పార్రి. మనం 5 రకాల మందార చెట్లు తెచ్చుకున్నాం కదా, ఇక గుంటలు తీస్తున్నాం. నందు ఫుల్ హెల్ప్ చేస్తుండే ఈరోజు. థ్యాంక్ యూ నందు. ఇవన్నీ పెట్టుకుందాం. డోర్ తీయగానే మార్నింగ్ మంచిగా అన్ని మందార చెట్లు ఉండాలనేసి మొత్తం ఇక్కడ పెడతాం. ఇక్కడ ఒక్క మునగ చెట్టు ఉంది, వీడియో తీసిన కదా అప్పుడు. కరేపాకు చెట్టు కూడా మంచిగా అయింది. మళ్ళీ ఏమో జామ చెట్టు దానంతా అదే పడింది, కానీ ఎండాకాలం వచ్చిపోయినాక కూడా ఇంకేది విచ్చుకోవట్లేదు.
అది ఇంకా ఎండాకాలంలో ఉన్నట్టే ఉంది. కొంచెం ఎరువేస్తా. దొండ కాదు బెండ గింజలన్నీ కింద పోయినాయి. మిరప చెట్లు నాటాలి, మళ్ళీ తీసి నాటుతాయి ఈరోజు. చెట్లు తెచ్చినాం, నాటినాం. సండే ఇలా గడిచిపోయింది. నందే పెట్టిండు చెట్లన్నీ. వాటికే చెప్పిన జాగ్రత్తగా చూసుకో వీటిని అని. ఒక్కొక్క మగ్గు నీళ్లు పోయమంటున్నా. మావాడేమో పంచాయతీ పెట్టుకోవడానికి రెడీగా ఉండు.